సమస్యల మీద సమస్యలు, పార్టీలో సమస్యలు, ఇంటా బయట పాలనా వైఫల్యం, ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి, సొంత చెల్లెల పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇంకొక పక్కన ఇది జాలదన్నట్టు ఇప్పుడు రాజ్యసభ ఫిబ్రవరి 27న పోలింగ్, ఆయనేమో ఢిల్లీ పర్యటన, అపాయింట్మెంట్ ఖరారైతే ఏ క్షణమైనా బయలుదేరతారు. ఏంటిదంతా కోరి తెచ్చుకున్నారా జగన్ గారు, లేకపోతే స్వయంకృతాపరాధాల? ఎట్లా చూస్తారు ఇన్ని సమస్యలు ఒక్కసారి ఎలక్షన్స్ ముందు 70-75 రోజుల ముందు? ఇవన్నీ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. జగన్మోహన్ రెడ్డికి ఓవర్ కాన్ఫిడెన్స్. గత ఎన్నికల్లో 151 వచ్చినాయి. తెలుగుదేశం నుంచి ఒక 4 వచ్చి చేరారు, జనసేన నుంచి ఒక ఆయన వచ్చి చేరాడు. ఇంకా మనకి తిరుగులేదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్న పాయింట్ కూడా ఒకటి ఇక్కడ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినపడుతున్నది. ఏంటి అంటే, ఒక బీజేపీ తోటి అఫీషియల్ గా టైఅప్ పెట్టుకోవటానికి చాలా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బీజేపీ తోటి. ఎందుకు అంటే, బీజేపీని వదిలేస్తే బీజేపీ తెలుగుదేశం తోటి వెళ్తుందేమో అన్న ఒక ఆలోచన అన్నమాట. ఈ ఆలోచనతోటి ఈ విధమైన కార్యక్రమాలు మొదలు పెట్టారు, చేస్తూ ఉన్నారు. అదే మీరు అన్నట్టు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఫిక్స్ అయితే వెళ్ళి ఈ ఒక రాజ్యసభ సీటుని వాళ్ళు ఆఫర్ చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ మరి ఈ ఆఫర్ ని తీసుకుంటుందా లేదా అనేది అది కొంచెం డౌటే. ఎందుకు అంటే, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు. ఎందుకు అంటే, 3వ సీటు ఖచ్చితంగా పోబోతున్నది. మొత్తం ఇప్పటికే 28 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే టికెట్లు వాళ్ళకి ఇవ్వటం లేదు అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేస్తారు, అంటే రాజ్యసభ ఎన్నికల్లో అదే పార్టీకి ఓటు వేస్తారు అని అనుకోవటానికి వీల్లేదు. కాకపోతే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళతోటి ఎంతవరకు టచ్ లో ఉన్నారనేది మాత్రం ఇంకా చూడాలి. మొత్తం దాదాపుగా 28 మంది అయితే ఈ వైసీపీ చేస్తున్న, అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఉన్నారు. సింపుల్ రీజన్, వాళ్ళకి టికెట్ లేదు అని చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఆ పార్టీలో కంటిన్యూ కావటం, అంత విధేయతగా ఉండటం వాళ్ళు చెయ్యరు కదా, మానవ సహజం అది. ఈ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు 3వ సీటు కోల్పోవటానికి ఖచ్చితమైన అవకాశం అయితే కనపడుతూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందండి. అంతకు ముందర కూడా మనం చూసాం, వర్లరామయ్యని నిలబెట్టారు రాజ్యసభ ఎన్నికల్లో. గెలుస్తారా గెలవరా అని కాదు, అక్కడైతే కొంచెం లూప్ హోల్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా తన వంతు ప్రయత్నాలు తాను చేస్తుంది. ఈ లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన క్యాలిక్యులేషన్ ఉంది. అప్పుడు 23 సీట్లు రావాలి అంటే సహజంగా తెలుగుదేశం పార్టీకి 23 ఉన్నాయి. అసలు అంత బీజేపీకే వెళ్ళిపోయి రాజ్యసభ ఇచ్చేసే బదులు చెల్లెలు షర్మిలకి ఇచ్చేస్తే అసలు ఈ తలనొప్పి బొప్పిల్లో బొప్పి తగ్గేది. అంటే బీజేపీ వాళ్ళ ఆస్తిలో వాటా అడగరు కదా విజయ్ చంద్ర. అదేలేండి, షర్మిల అడుగుతున్నది ఆస్తిలో వాటా కదా. సో ఆ కారణంగా ఆమెను దూరం పెట్టేశారు. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు షర్మిల కూడా వచ్చేసిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఆమె కూడా వ్యక్తిగతమైన విమర్శలు చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కొంచెం ఆలోచించుకొని వాళ్ళ స్ట్రాటజీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక టార్గెట్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న ఢిల్లీ పర్యటన అంతా కూడా ఈ వైఫల్యాలు లేకపోతే జరుగుతున్న ఇవన్నీ కూడా కాపాడమనా, లేదా మీకు ఇది ఇచ్చేస్తే నన్ను సెట్ చేయండినా? అంటే మొదటి నుంచి కూడా వైసీపీలో ఒక వర్గం, అంటే విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ, వీళ్ళందరూ కూడా బీజేపీతో డైరెక్ట్ గా టైఅప్ పెట్టుకుందాం అనేది వాళ్ళ ప్రపోజల్ అండి. మొదటి నుంచి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అంటే టైఅప్ ఏముంది, ఆయన ఓపెన్ గా అన్నారుగా విజయసాయి రెడ్డి గారు, మేము ఢిల్లీలో అందరికీ మోదీకి అమిత్ షాకి చెప్పి చేస్తున్నాం అన్నారు. గుర్తుందో లేదో? వాళ్ళు చెప్పే చేస్తున్నారు.
వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే బీజేపీ తోటి డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోవాలని. ఉమ్, డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోవాలి. గత ఎన్నికల్లో ఏంటి అంటే గత ఎన్నికలకు ముందర బీజేపీ అడిగింది, ఉమ్, మేము మీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళు తిరస్కరించారు. అంటే వైసీపీ వాళ్ళు వద్దు సార్, మేము తెర వెనక నుంచే మీకు సపోర్ట్ చేస్తాము, బయటికి పొత్తు వద్దు అని చెప్పారు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ అడుగుతున్నది బీజేపీ వాళ్ళని. ఉమ్, ఎందుకంటే వదిలేస్తే వీళ్ళు తెలుగుదేశం వైపు వెళ్తారేమోనని జగన్మోహన్ రెడ్డి భయం అన్నమాట. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ ఇంత పార్టీకి ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉన్నది కదా, అందుకని మనం బీజేపీని వదలకూడదు, బీజేపీ తోటి ఎట్లయినా టైఅప్ పెట్టుకోవాలి ఉమ్. అనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆఖరి ప్రయత్నం అన్నమాట. అవుతుందా? అంటే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఏంది నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఇప్పుడే చెప్పటం కష్టం. చెప్పలేము. అవును. ఉమ్, ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్ళటం అనేది అది అయిపోయింది, ఇంకా ఆ చాప్టర్ లేదు కదా. అవును. ఇప్పుడు అంతకు ముందరే ఆ కాంగ్రెస్ తోటి టైఅప్ పెట్టుకునే అవకాశం లేదు ఎలక్షన్ల తర్వాత కూడా. ఎప్పుడైతే షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ డోర్స్ పూర్తిగా క్లోజ్ అయిపోయినాయి. ఉమ్, ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్ బీజేపీనే. బీజేపీ వైపు వెళ్ళాలి అంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు షరతులు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఈ విధమైన పర్మిటేషన్స్ కాంబినేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యసభ టికెట్ మీకు ఇస్తామండి అని చెప్పి ఏదన్నా చెప్పి వాళ్ళతోటి ఆ ప్రపోజల్ పెట్టడానికైతే అవకాశం అయితే ఉన్నది. దాన్ని ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది. ఎందుకంటే ఆ వైసీపీ ఇచ్చే ప్రపోజల్ని గనక బీజేపీ యాక్సెప్ట్ చేస్తే అది బీజేపీకి మొత్తం నేషనల్ లెవెల్లో సూసైడల్. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఎమ్మెల్యే కోట రాజ్యసభ సీటుకి నువ్వు ఎట్లా పోటీ చేస్తావు అని. ఎందుకు అంటే పోటీ ఓకే, పరిమళత్వానికి ఇచ్చారు కదా, అప్పుడు మోదీకి సంబంధించిన చాలా క్లోజ్ పర్సన్ అనే ఒక చర్చ. ఇప్పుడు కూడా వెళ్ళి చెప్పొచ్చు కదా, 31 మంది ఎంపీలు, 22 లోక్సభ, 9 రాజ్యసభ అంటే మీకన్నా నేను అనుంగ శిష్యుడిని, మీ మాట దాటినోడిని ఎవరిని ఉంటానని చెప్పొచ్చు కదా. 31 నెంబర్ అంటే ఎంత పెద్ద నెంబరు. అంటే పరిమళత్వాన్ని కేసు వేరండి. అంటే అతను బీజేపీ లీడర్ కాదు కదా, లీడర్ కాదు. అవును. ఇప్పుడు ఏదన్నా బీజేపీ లీడర్ కి ఇస్తే ఇది అసలు నేషనల్ వైడ్ గా కూడా ఇది అసలు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కనుక వైసీపీ ఇచ్చిన ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తే అసలు నేషనల్ వైడ్ గా వాళ్ళకి పరువు పోతుంది, మొత్తం సిగ్గంత పోతుంది. అసలు ఇన్నాళ్ళు తెర వెనుకున్నది ఒప్పేసుకున్నట్టు ప్లస్ మొత్తం జాతీయ స్థాయిలో వాళ్ళకి పోతుందండి. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఎమ్మెల్యే కోట రాజ్యసభ సీటుకి నువ్వు ఎట్లా పోటీ పెట్టావని అడుగుతారు. ఇది అందుకని బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకోవటానికి అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు. అంటే ఇన్ని ఫ్రస్ట్రేషన్లు, ఈ ముసుగులో గుద్దులాట్లు ఒక పక్క అయితే, ఆ ఫ్రస్ట్రేషన్ బాక్సింగ్ బ్యాగులతో టీడీపీ, జనసేన, కాంగ్రెస్